అండి ఇవాళైతే నేను బయటికి వెళ్ళిపోవాలి. సో చాలా సింపుల్గా చేసేస్తున్నా. యాక్చువల్గా ఇంట్లో కూరలు కూడా లేవన్నమాట. సో కొంచెం సొరకాయ ముక్కుంటే మొన్న ఈ మధ్య ఒక 10 days బ్యాక్ చేసినట్టున్నాను వీడియో. బట్ ఏంటంటే మళ్ళీ ఏం చేయలేదు కదా, చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇలా ఫాస్ట్గా అయిపోవాలి. ఇట్లా ఇంకా ఏంటంటే టమాటాలు ఉన్నాయి ఇంట్లో. సో ఈ టమాటా కూర చేసేద్దాం. ఒక ఉల్లిపాయ వేసేసి ఇంకో పొయ్యి మీద చారు పెట్టేస్తాను. ఇంకో అరగంటలో వెళ్ళిపోవాలండి నేను. సో అందుకే ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే కట్టి పొంగల్ పెట్టేసాను. ఒకళ్ళు అన్నం వదిలి తినేసి వెళ్ళిపోతా అన్నారు. అయిపోయింది ఇది కూడా. సో అంతా బిజీ అనమాట. అంత ఫాస్ట్గా చేసేయాలి కదా మరి. ఇలా అర్జెంట్ అయినప్పుడు నేను ఒకసారి ఏం చేస్తాను అంటే చారులోకి మళ్ళీ వేరే తాలింపు వేయకుండా ఇందులోనే ఇలా తాలింపు వేస్తున్నప్పుడు ఇది కొంచెం ఇలా తీసేసుకుని చారులోకి ఇందులో వేసేస్తాను అనమాట. టైం లేదు కదా, కానీ బయట నుంచి చెప్పడం ఎందుకని మనం చెప్పిస్తే చూసారుగా, అమ్మో భయంకరం. కొంచెం మరీ కాకుండా సింపుల్గా అయినా చేసి ఇంట్లో అయినా వేస్తాను. ఈ తాలింపు అయితే ఇలా కొంచెం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టైం లేదు కదా, సో దీంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఏగేలోపు టమాటాలు కోసేసుకుంటా. ఇంకా నేను టమాటాలు కూడా కొయ్యలేదండి. చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇవాళ వంట. ఓకేనా, ఇప్పుడు టమాటాలు కోసేసుకుందాం. ఇదిగోండి కడిగి అయితే ఉంచేసుకున్న టమాటాలు. అయిపోయినాయి, ఇవాళతో కూరలన్నీ అయిపోయినాయి. అంతా టమాటా మయం ఇవాళ కూరలు. ఎంత ఫాస్ట్గా చేసినా ఎంత సింపుల్గా చేసినా కొయ్యక తప్పదు. ఇంగ్రీడియంట్స్ అయ్యే పడతాయి, ఏవి తగ్గే పని లేదు. టేస్ట్ తగ్గిద్ది కదా మళ్ళీ. కాకపోతే ఏంటంటే స్పెషల్గా చేయడం కుదరదు, కామన్గా చేయటం అవుతుంది అనమాట కూర. సో ఇదిగోండి చారులో ఇప్పుడు అన్నీ వేయాలి. ఇది కూడా సగం పైన మగ్గింది. మా ఇంట్లో అయితే అసలు కొత్తిమీర లేకుండా నడవదనమాట. ప్రతి కూరలోనూ కొత్తిమీర ఉండాలి, పచ్చళ్ళలో ఉండాలి. అసలు ఎంత కొత్తిమీర ఇష్టం అంటే ఇంట్లో. సో ఇప్పుడు ఇది సన్నగా కట్ చేసుకుని వాటి మూడిట్లోకి వేసేద్దాం అనమాట. ఈలోపు అయితే కూర మగ్గుతుంది. ఏ కూరలో అయినా ఎల్లుల్లిపాయలు అయితే లేకుండా అయితే బాగోదు కదా. సో కంపల్సరీ నేను ఎంత బిజీలో ఉన్నా ఎల్లుల్లిపాయ అయితే ఇలా దంచి పెట్టేసుకుని దవదవ అయితే అప్పటికప్పుడు చేసుకుంటా. సో గుడ్డి కంటే మెల్లమేలు అంటారు కదా, ఆ స్టైల్లో. అసలు కూర లేకపోవడం కంటే ముందు ఏదో ఒకటి అయితే ఫాస్ట్గా చేసేస్తే అందరూ అయితే కొంచెం తింటారు కదా. బయట తెచ్చుకోవడం కన్నా నయం కదా. మా హస్బెండ్ అయితే నేను ఏమండి పోనీ వాళ్ళు ఒక్కరోజుకి నేను చూపిస్తాను బియ్యం పోయి ముట్టినన్నా కూడా నో, మొన్నే అన్నావు కదా నన్ను, ఇవాళ నన్ను ఏం అడగద్దు అసలు నేనేం చేయను అనేసారు. ఎందుకు వచ్చిన గొడవ, నన్ను కూడా వెళ్ళొద్దంటారు. ఎందుకు వచ్చిన గొడవ దబా చేస్తున్నా. చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. సో నేను మొన్నైతే చారు కూడా ఎలా నూరాలో చూపిస్తా అన్నా కదండి, కుదరలేదనమాట. సో నూరేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ కూరలో కూడా కొద్దిగా ఆ చారు పొడి అయితే నేను వేస్తాను అనమాట. ఎందుకంటే అన్ని రకాలు అందులో కలుస్తాయి, అన్నింటిలోకి యూజ్ అయ్యేటట్టు నేను చారు పొడి చేసుకుంటాను అనమాట. సో అన్నింటిలోకి అయితే యూజ్ అవుతాయి. ఇది ఈలోకి మూత పెట్టేసుకుని నేను రెడీ అయిపోతాను. ఇదైతే అయిపోయింది. ఇవ్వడానికి వేస్తాను కదా, కానీ గుర్తొచ్చింది అసలు నేను కొత్తిమీర మర్చిపోతానని. ఎందుకు వచ్చిన కూడా ముందే వేసేసుకుంటే మగ్గిపోద్ది. వాళ్ళ ఒక్కరోజుకి లాస్ట్ బదులు ముందే వేసేస్తున్నాను. తగ్గిన టేస్ట్ ఉండదు. కొత్తిమీరతో పాటే కొంచెం చారు పొడి నిన్న మళ్ళీ నూరుకున్నానండి, చూపిద్దాం అనుకున్నా కుదరలా. సో కొద్ది కారం నేనేమి ఇట్లా అందాజుగా వేస్తాను, మీరు చూసుకుని వేసుకోండి ఎప్పుడైనా సరే. టమాటాలు పులుపు కదా, ఇవి వేస్తేనే సింపుల్గా చేసిందనే ఫీలింగ్ అన్నా పోయి కాస్త టేస్టీగా తింటారు ఈ స్మెల్ కన్నా. చూసారు అసలు కొత్తిమీర ఉడుకుతుంటే భలే స్మెల్ వస్తుందండి బాబు. అంతేనండి. అసలు బఠానీలు ఉన్నాయి, అది నానబెట్టి వేయటం మర్చిపోయా. రాత్రి దేనికో నానేసా, అది మర్చిపోయాను చూసారా. దీంట్లో నేను టమాటాలు మీల్ మేకర్ వేస్తాను, అలానే బఠానీలు వేస్తాను, బంగాళదుంప వేస్తాను. ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు యూజ్ చేస్తాను. ఈ హడావిడిలో ఇవాళ ఏం చేయకుండా చేశాను. బట్ చాలా టేస్టీగా అయితే నేను చేస్తానన్నమాట. అందుకే బయట తెప్పించుకున్నాయి, అందుకే సగం నచ్చకపోవడానికి కారణం. దోశ వేద్దామని దోశ పెనం బయట పెట్టాను. మా పనమ్మాయికి తోవడానికి కూడా ఇప్పుడు నేను దోముకున్నా. ఇప్పుడు ప్లేట్ మార్చేసి నాకు వద్దు దోశ కట్టు పొంగల్ చెయ్యన్నారు. కట్టు పొంగల్ అయితే అయిపోయింది. ముగ్గురికే ఇది. పొగలు వచ్చేస్తున్నాయి, మంచి స్మెల్. నెయ్యి ఉంటుంది కదా, మిరియాల పొడి, నెయ్యి, అల్లం తురుము బాగుంటుంది అనమాట.